లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందరూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరొక వ్యక్తి గురించి మాట్లాడుకున్నారు. ఆయన పేరే సునీల్ కనుగోలు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అన్నీ తానే హస్తం పార్టీని నడిపించాడని, తెరచాటున వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచించడంలో ప్రశాంత్ కిషోర్ లాగే ప్రతిభ ఉన్నవాడని, అదని ఇదని చాలా వ్యాఖ్యానాలు వచ్చాయి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? ఆయన సేవల్ని తెలంగాణ కాంగ్రెస్ వద్దనుకుందా? ఈయన పేరు సునీల్ కనుగోలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చి 3వ పాలనా పగ్గాలు చేపట్టడానికి విపరీతంగా ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ ఆశలపై నీళ్లు చల్లిన తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త ఈయనే. ఎన్నికలకు కొన్ని నెలల ముందు 3వ స్థానానికి పరిమితమై ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏకంగా అధికారంలోకి తీసుకురావటంలో రేవంత్తో పాటు సునీల్ కనుగోలు పాత్ర కూడా గణనీయంగా ఉందని అప్పట్లో రాజకీయ విశ్లేషణలు వెలువడిన సంగతి తెలిసిందే. రేవంత్, భట్టి విక్రమార్క రాష్ట్రమంతా తిరుగుతూ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఆదరణ పెరగటానికి తమదైన కృషి చేస్తూ వచ్చారు. వారికి కావాల్సిన ప్రతి వ్యూహాలను అందించడంలో ప్రధాన పాత్ర పోషించిన సునీల్ కనుగోలు తక్కువ సమయంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోవటానికి కృషి చేశారు. ప్రశాంత్ కిషోర్ శిష్యునిగా గుర్తింపు పొందిన సునీల్ గురువును మించిన శిష్యుడని ఒక దశలో మీడియా ప్రశంసలు గుప్పించింది. తన వ్యూహాలతో బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేసి ఎన్నికల ప్రచారంను ఉరకలెత్తించారు సునీల్. సోషల్ మీడియా వేదికగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ కు అధికారం దక్కేలా చేశారు. ఫలితాలు వచ్చిన కొంతకాలం పాటు ఆయన గురించి మాట్లాడుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆ తర్వాత ఎందుకోగాని ఆయన పేరును ఎక్కడా ప్రస్తావించడం లేదు. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. పాలనలోకి రాగానే దూకుడు మీద ఉన్నప్పటికీ రాను బీఆర్ఎస్, బీజేపీ దాడులకు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రతిపక్షాల ప్రశ్నలకు, విమర్శలకు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సరిగా సమాధానం చెప్పలేకపోతున్నారని ఒక దశలో రేవంత్ రెడ్డి ఆగ్రహించారని సమాచారం. పార్టీ సోషల్ మీడియా వీక్ గా ఉందని, వెంటనే బలోపేతం కావాలని ఆయన ఆదేశించినట్లు గాంధీ భవన్ వర్గాల్లో టాక్. అయినప్పటికీ అధికార పార్టీ సోషల్ మీడియా ఇంకా బలహీనంగానే ఉందని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లో చేరవేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ప్రత్యక్ష, పరోక్ష దాడులు ఎక్కువ అవటంతో అధికార కాంగ్రెస్ కు ఎటూ పాలు పోని పరిస్థితి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు దూకుడుగానే స్పందిస్తున్నారు. మరోపక్క రాష్ట్ర బీజేపీ కూడా ఎప్పటికప్పుడు రకరకాల కార్యక్రమాలతో దూసుకుపోతోంది. సోషల్ మీడియా ద్వారా ఈ 2 పార్టీలు అధికార కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయనే చెప్పొచ్చు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ విస్తృతంగా చేస్తున్న ప్రచారం గురించి ముఖ్యమంత్రి స్వయంగా బహిరంగ సభలో ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఏ విధంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దశలో పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఎక్కడా అనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో మొదలైనట్లుగా చెప్పుకుంటున్నారు. ఒకేసారి ఎన్నికలు జరిగినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో ఆ పార్టీ ఓడిపోయింది. ఆ సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం సునీల్ కనుగోలు కీలకంగా పనిచేశారని ఏఐసీసీ నేతల దృష్టికి వెళ్లింది. ఆయనకు సంబంధించిన మరింత సమాచారం తెప్పించుకున్న ఢిల్లీ పెద్దలు నేషనల్ పార్టీకి పనిచేయాలని సూచించారు. దాంతో ఆయన మొన్నటి జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పనిచేశారు. జార్ఖండ్లో గెలిచిన కాంగ్రెస్ మహారాష్ట్రలో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఈ ఎన్నికల నేపథ్యంలో సునీల్ తెలంగాణ కాంగ్రెస్ పై ఫోకస్ తగ్గించారట. దీంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా దాడికి అనుకున్న స్థాయిలో హస్తం పార్టీ కౌంటర్ ఇవ్వలేకపోతోందని చెప్పుకుంటున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇక మీదట తెలంగాణ కాంగ్రెస్ పై ఫోకస్ పెట్టాలని రాష్ట్ర ముఖ్య నేతలు సునీల్ ను కోరినట్లుగా సమాచారం. త్వరలోనే పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు భేటీ అవుతారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన నెగటివిటీని తగ్గించాలని, ప్రభుత్వంపై సానుకూలత పెంచేందుకు ఏం చెయ్యాలనే దానిపై సమాలోచనలు చేసి అమలు చేయాలని హస్తం పార్టీ సునీల్ టీంకు సూచించినట్లుగా చెబుతున్నారు. అర్జెంటుగా ఆ పని మీద ఉండాలని కోరినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా హస్తం పార్టీకి అప్పుడే కాదు ఇప్పుడు కూడా సునీల్ కనుగోలు అవసరం ఏర్పడిందనే చర్చ హస్తం పార్టీలో జోరుగా సాగుతోంది. అయితే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమర్థవంతంగా తన వ్యూహాలను అమలు చేసిన సునీల్ అదే స్థాయిలో అధికార పార్టీకి పనిచేయగలడా లేదా అనేది చూడాలి. మరి
ఈ విషయంలో ఆయన విజయం సాధిస్తే అది రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందని గాంధీభవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.